బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర హైటెన్షన్ నెలకొంది. వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి భారీగా పోలీసు బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. హెచ్యూ మెయిన్ గేట్ మూసివేశారు పోలీసులు. విద్యార్థులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పెద్ద ఎత్తున బార్ గేట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. భూముల అమ్మకం పైన విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. హెచ్సీ విద్యార్థుల నిరసనలకి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతునిచ్చింది. వర్సిటీకి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కేటీఆర్ హరీష్ రావు ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. వారిని హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఎల్పీ నేత ఐలెటి మహేశ్వర్ రెడ్డి కూడా ఈరోజు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఉద్రిక్తత కొనసాగుతుంది. హైదరాబాద్ హెచ్సీఏ చుట్టూ ఎక్కడ చూసినా కూడా రాజకీయం కొనసాగుతుంది. ప్రెజెంట్ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆందోళన తాలూకు దృశ్యాలన్నీ కూడా పోలీసులు వారందరినీ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శిల్ప అందిస్తారు హెచ్సీ దగ్గర నుంచి. శిల్ప, ఏంటి ప్రెజెంట్ హెచ్సీ దగ్గర ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతోంది? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర వాతావరణం కొనసాగుతుంది. గత 2 రోజుల నుంచి ఆందోళనలతో అట్టడిగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హెచ్సీఏ దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. అటు విద్యార్థులు గేట్ లోపల ఉండి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితం విద్యార్థులకు మద్దతుగా అటు బీజేవై నేతలు కావచ్చు, అదేవిధంగా సిపిఎం నేతలు కావచ్చు, వారందరూ వచ్చి విద్యార్థులకు మద్దతు తెలిపే క్రమంలోనే వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. లోపల విద్యార్థులు మొత్తం కూడా గేట్ లోపల ఉండి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది బయోడైవర్సిటీగా పేరుంది. అలాంటిది కాంక్రీట్ జంగిల్ గా మారుస్తున్నారు. దీన్ని మేము అడ్డుకుంటాం, దీనిపైన ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తామంటూ వాళ్ళు పెద్ద ఎత్తున వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, వాతావరణం కొనసాగుతుంది. లోపల ఉండి వాళ్ళ డబ్బులతో ఒక వినూత్నంగా వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ये लड़ाई एबीवीपी एचसीयू आज से नहीं, बहुत पहले से लड़ते आ रहा है. ये हमारी लड़ाई हमारे उस 400 एकड़ जमीन की है जिसके बारे में तेलंगाना सरकार कह रही है कि उनकी है. हम मर जाएंगे लेकिन हम यहाँ से पीछे नहीं जाएंगे. हम अपने अधिकार के लिए लड़ रहे हैं और हम अपने अधिकार के लिए लड़ते रहेंगे. हमको वो 400 एकड़ जमीन चाहिए. कितने ऐसे जानवर हैं जो मर रहे हैं, कितने ऐसे वीडियोस हैं जिसमें मोरों की चीखने की आवाज आ रही है जब पेड़ कट रहे हैं. ये पुलिस हमें उठाकर बंदी बना रही है. इन्हें क्या लगता है, रजिस्ट्रार और इसी को क्या लगता है कि हमें बंदी बनाकर ये रोक पाएंगे? 5000 से ऊपर छात्र छात्राएं हैं यहाँ. हमारी लड़ाई चलती रहेगी. हमारी लड़ाई हर उस इंसान से है जो उस जमीन के खिलाफ है. धन्यवाद. ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కాపాడాలి, కాపాడాలని చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. 2 రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం తగ్గడం లేదు. ఏమంటారు? సో ఏందనంటే ఇప్పుడు కొన్ని రోజుల క్రితం శ్రీధర్ బాబు గారు ఇదే యూనివర్సిటీ అలమ్నై స్టూడెంట్. అతను ఏమన్నారండి, వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ అన్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ విచ్ బిలాంగ్స్ టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని అన్నారు. సో దాన్ని మరుసటి రోజే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అదేమన్నా రిజర్వ్డ్ ఫారెస్టా, అందులో ఏమన్నా సింహాలు, పులులు, జింకలు ఉన్నాయా? ఇదే వేదిక మీద ఇదే లైవ్ లో మేము రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాము. రేవంత్ రెడ్డి గారు మీరు రండి, వి విల్ షో ఎటువంటి వైల్డ్ లైఫ్ ఉంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో, విచ్ టైప్ ఆఫ్ ఇకో సిస్టమ్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ యూనివర్సిటీ. మేము అది చూపిస్తాము. బట్ ద రేవంత్ రెడ్డి ఈస్ నాట్ రెడీ టు విజిట్ అవర్ క్యాంపస్ టు హియర్ అవర్ వాయిసెస్. మొన్న అన్నారు, ఎప్పుడు అసెంబ్లీలో అన్నారు, ఏమన్నారు, గుంట నక్కలు అంటే వాళ్ళు గుంటల నక్కలు కొన్ని ప్రయత్నిస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ ని అన్నారు. ఎందుకంటే ఫస్ట్ నుండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దట్టు ఏబీపీ ఆర్గనైజేషన్ దీని గురించి పోరాడుతుంది. ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి స్టూడెంట్ కమ్యూనిటీ గుంట నక్కలని సంబోధించారు.
దాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏబీవీపీ తన ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తుంది. ఎప్పటివరకు అయితే మాకు జస్టిస్ కలుగుతుందో అప్పటివరకు ఏబీవీపీ స్ట్రగుల్ చేస్తూనే ఉంటుంది అని మేము ఈ మీడియా ద్వారా మేము చెప్తుంటాం. సో అది ఆపడానికి ఏబీవీపీ కార్యకర్తలు నిన్న సచ్ షేమ్ఫుల్ యాక్ట్ ఆఫ్ దిస్ తెలంగాణ గవర్నమెంట్. మేము ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నాం క్యాంపస్లో. మేము మా ఫ్యామిలీస్ని వదిలేసి టు సేవ్ అవర్ ఈకోసిస్టమ్ మేము ప్రొటెస్ట్లు చేసుకుంటూ మేము ఉగాది సెలబ్రేషన్స్లో బిజీగా ఉన్నాము. అదే టైంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలీసు వాళ్ళు బుల్డోజర్స్ని ఒక దాదాపు 50కి పైగా బుల్డోజర్స్ని క్యాంపస్ లోపల పంపించి పచ్చని అడవిని నాశనం చేస్తున్నారు. సో దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి ఏబీపీ కార్యకర్తల్ని తెలంగాణ స్టేట్ పోలీసు డిటైన్ చేసింది. దాదాపు 200 మంది స్టూడెంట్స్ని డిటైన్ చేసి ఈ అంటే వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించింది. మేము ఎటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ అయినా తీసుకుంటాము. కావాలంటే ఆబంధ నిరాహార దీక్షలు కూడా చేపట్టడానికి ఏబీవీపీ సిద్ధంగా ఉంది. చూసుకోవచ్చు, మొత్తం వినూత్నంగా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు మేము ఈ విధంగానే కొనసాగుతామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. చెప్పండి, అసలు ధర్నాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం స్పందించడం లేదు, ఏం చెప్తారు? గత 3 రోజులుగా విద్యార్థి పరిషత్ చాలా ధర్నాలు చేస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వం తరపు నుంచి కనీసం మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎటువంటి స్పందన లేదు. యూనివర్సిటీలో ఎన్ఎస్సిఐ విభాగం ఉంది, కాంగ్రెస్ అఫిలియేటెడ్ విభాగ్, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి ప్రొటెస్ట్ లేదు. ఇక్కడ మొత్తం దొంగల రాజ్యం నడుస్తుంది. విద్యార్థి పరిషత్ని మొత్తం 10,000 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. కాకపోతే విద్యార్థులని ఎటువంటి ప్రొటెస్ట్ చేయనీయడం లేదు, ఎటువంటి బయటికి పోనీయడం లేదు, లోపలికి రానియడం లేదు. కనీసం నిత్యావసర వసతులకు కూడా బయటికి పోవాలంటే మేము ఐడి కార్డు చూపించి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళు లాఠీలతో కొడుతున్నారు. ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఇంకా మీరు దీన్ని ఉధృతం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎలాంటివి వన్యప్రాణులు లేవని ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నది. ఇక్కడ 330 రకాల నిత్యావసర మొక్కలు ఉన్నాయి. ఏవైతే మనకు ఫ్లోరా అండ్ ఫౌనా ఈ బయోడైవర్సిటీకి చాలా ఇంపార్టెంటో అట్లాంటి 330 రకాల మొక్కలు ఉన్నాయి, 230 జీవరాశులు ఉన్నాయి. మేము పొద్దున హాస్టల్స్ బయట రాగానే నెమ్మళ్ళు కానీ జింకలు కానీ మా కళ్ళ ముంగల కనిపిస్తుంటాయి. అలాంటిది ఇవాళ డిఫారెస్టేషన్ వల్ల అవి ఎక్కడికి పోవాలో వాటికి తెలవడం లేదు. వాటికి కనీసం నీళ్లు తాగడానికి నీళ్లు లేవు. రాత్రికి రాత్రి 60 బుల్డోజర్లు 120 హిటాచీలతో మొత్తం తవ్వడం జరుగుతున్నది. కనీసం వేరే ఇల్లు చూసుకోవడానికి కూడా వాటికి మార్గం దొరకట్లేదు. కానీ రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో చెప్పాడో ఇక్కడ నక్కలు ఉన్నాయని చెప్పి, నేను రేవంత్ రెడ్డి నక్క అంటున్నా. అతన్ని వచ్చి ఇక్కడ చూడమనండి ఎట్లాంటి వన సంపద ఉందో, తర్వాత మాట్లాడమని చెప్తున్నారు. పోలీసుల వైఖరి విద్యార్థుల పరంగా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లలను అయితే ఈడ్చుకెళ్తున్నారు, ఉచ్చకోత వస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్నాడు తన పిల్ల పెళ్లికి ఎలా చేయలేదు అని. అదే తన బిడ్డ ఇక్కడ ఉంటే ఇలానే ఉంటుండేనా, తన బిడ్డ ఉంటే ఇట్లానే ఈడ్చుకెళ్తుండేనా. కనీసం 50 మందిని డిటైన్ చేసి తీసుకెళ్ళినారు. 3 ఇంకా వదలలేదు, వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు. ఇంకా ఎక్కడున్నాడు ఏంటి ఎవరికి తెలియదు. కంటిన్యూగా ధర్నాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం స్పందించడం లేదు, ఏమంటారు? కంటిన్యూగా ధర్నాలు నిరసనలు చేస్తున్నారు, ఏం చెప్తారు ప్రభుత్వానికి? దాదాపు 3 రోజుల కింద ఉగాది పండుగ రోజు ప్రశాంతంగా విశ్వవిద్యాలయంలో ఉగాది పండుగ చేసుకుంటుంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గచ్చిబౌలి స్టేడియంలో నుంచి వందలాది జేసీబీలను తీసుకొచ్చి వందలాది పోలీసులను తీసుకొని వచ్చి యూనివర్సిటీలో పనులు జరుగుతుంటే ఏం జరుగుతుంది, మీకాడేమైనా నోటీస్ ఉందా అని పోయి ఆడి ప్రశ్నిస్తే వందలాది మంది స్టూడెంట్స్ను అరెస్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాకా 3 రోజుల దాకా మేము పోరాటం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి మేము మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, నువ్వు కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పోయేంత వరకు మేము ఉద్యమాలు ఆపము. నువ్వు అనుకుంటున్నావు యూనివర్సిటీ విద్యార్థులు
2 రోజులు 3 రోజులు వారం రోజులు చేసి వాళ్ళే ఊరుకుంటారని. మేము అట్లా ఊరుకునే బ్యాచ్ కాదు. మీలాగా డిగ్రీ చదువుకున్న బ్యాచ్ కాదు. యూనివర్సిటీలో PhD చేసే విద్యార్థులం మేము. ఈ యూనివర్సిటీ ల్యాండ్ల గురించి ఎక్కడి వరకైనా పోయి ఎన్ని రోజులు ఉద్యమాలు చేసేంత వరకైనా మేము రెడీ. కాబట్టి నువ్వు మాత్రమే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. మేము మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. ఎంతమంది పోలీసులను పంపి ఎంతమందిని జైలు వేసినా కూడా మేము మాత్రం తగ్గాం. ఇదేనా నీకు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల మీద ఉన్న ప్రేమ? అధికారంలోకి రాకముందుకు దొంగ మాటలు చెప్పి లంగ మాటలు చెప్పి విద్యార్థుల మీద నాకు ప్రేమ ఉంది, నిరుద్యోగుల మీద ప్రేమ ఉంది అని ముచ్చట చెప్పి వచ్చి నువ్వు చూపెట్టే ప్రేమ ఇదేనా విద్యార్థుల మీద? యూనివర్సిటీ భూములను వేలం వేయడం మీకు విద్యార్థుల మీద ఉన్న ప్రేమనా? విశ్వవిద్యాలయాలను ఇంకా బలోపేతం చేయడం పోయి యూనివర్సిటీ ల్యాండ్స్ మొత్తం అమ్మకానికి పెడతావా? ఎవరిచ్చిండో నీకు అధికారం యూనివర్సిటీ ల్యాండ్ లాక్కోవడానికి? నీ రియల్ ఎస్టేట్ బుద్ధి నువ్వు బయట చూపెట్టుకో. యూనివర్సిటీలో చూపెడితే మాత్రం యూనివర్సిటీ విద్యార్థులు నేను తరిమి కొడతారు. నీ రాజకీయ సమాధి ఇదే విశ్వవిద్యాలయం నుంచి స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకో. ఎస్సీకి సంబంధించినటువంటి 400 ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం లేదంటే అటు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకు మద్దతుగా కాసేపటి క్రితం BJYM నేతలు కావచ్చు, అదేవిధంగా CPM నేతలు కావచ్చు, వీళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసి వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాసేపు క్రితం చీకోటి ప్రవీణ్ కూడా వచ్చారు. ఆయన ఒక జంతు ప్రేమికుడిగా ఇక్కడికి వచ్చానంటూ కూడా ఆయన ఒకవైపు చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఇక్కడ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద బయట ఒకవైపు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, వీళ్ళకి మద్దతు తెలిపేటటువంటి పార్టీలు బయట ఆందోళన వ్యక్తం చేస్తుంటుంటే గేట్ లోపల ఒకవైపు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. గత 2 రోజుల నుంచి ఇదే విధంగా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం 400 ఎకరాలు ఏదైతే ఇచ్చిందో అది ఖచ్చితంగా వెనక తీసుకునే వరకు విద్యార్థులు కూడా ఉన్నారు అక్కడ. చాలా వారంతా కూడా గేట్ దూకడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది. వెనకాల ఒకసారి మీకు విజువల్స్ చూడండి. వారితో మాట్లాడించండి. అంటే వారంతా కూడా యూనివర్సిటీ చదువుకునే విద్యార్థులే, కనీసం లోపల వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఒకవైపుగా ఈ దారుణానికి పాల్పడుతూ మరోసారి విద్యార్థులపైన దాష్టికంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వం పైన వాళ్ళ అభిప్రాయం ఏంటి తెలుసుకోండి. కాసేపు క్రితం చూసాము విద్యార్థులను కూడా ఇక్కడికక్కడ మొత్తం పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఏం చెప్తారు పోలీసుల వైఖరి కావచ్చు, వీళ్ళ డిమాండ్స్ కావచ్చు? ఇప్పుడు పోలీసుల వైఖరి కంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ల్యాండ్ల పైనే గవర్నమెంట్ మొత్తం సెన్స్ మొత్తము ల్యాండ్ల పైనే ఉంది. స్టార్టింగ్లో పేదల భూములు గుంజుకున్నారు. హైడ్రా అనే పేరు చెప్పి పేదల భూముల మీద పడ్డారు. ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకునే భూముల మీద ఇప్పుడు పడుతున్నారు. ఇంత పచ్చదనం మీకు బయోడైవర్సిటీ ఇందులో దగ్గర 370 స్పెసీస్ ఎనిమల్స్ ఉన్నాయి. అలాంటి బయోడైవర్సిటీని మొత్తం క్లీన్ చేస్తున్నారు. దగ్గర ఒక 50 నుంచి 80 JCBలు పెట్టి మొత్తం చదును చేస్తున్నారు. ఇంత మంచి బయోడైవర్సిటీ ఏరియా మొత్తం సిటీలో ఎక్కడ చూసినా దొరకదు. ఇది దగ్గర 400 acres, నియర్లీ 400 acres ఏరియాని వీళ్ళు చదువు చేసి వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్స్ అని గుంజుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్పెసీస్ 370 స్పెసీస్ ఎనిమల్స్ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు దానికి ఆవాసం ఎట్లా? ఇదంతా గవర్నమెంట్ ఆలోచించారు. ఆల్రెడీ మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది హైదరాబాద్. మీరు చూస్తున్నారు గ్లోబల్ వార్మింగ్ వల్ల హైదరాబాద్లో ఎంత ఇష్యూస్ అవుతున్నాయి. పొల్యూషన్ పెరిగిపోయింది ఒక సైడ్ నుంచి. ఇవన్నీ పట్టించుకోదు గవర్నమెంట్. ఏమన్నా ఉంటే ల్యాండ్స్ ఎంతసేపు ల్యాండ్స్ మీదనే పడ్డది. కానీ ఒక పేదల భూములు గుంజుకున్నారు మొత్తం వరకు. ఇప్పుడేమో స్టూడెంట్స్కి ఏం లేకుండా చేస్తున్నారు. గవర్నమెంట్ ఇట్లనే రన్ అయితే అప్పటి నుంచి అరెస్ట్లు అయితేనే ఉన్నాయి. వాళ్ళు శాంతియుతంగానే చేస్తున్నారు. ఒక అటాక్ లేదు, ఏం లేదు. వాళ్ళని అరెస్ట్ ఆల్రెడీ ఒక 10-20 వ్యాన్స్ వరకు ఫిల్ చేసుకొని వెళ్ళిపోయింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. ఒకవైపు లోపల విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకు. రైట్ శిల్ప, సో ఉదయం నుంచి కూడా HCU పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అట్టుడికిపోతున్నాయి. ఒకవైపు అది ప్రభుత్వ ల్యాండే, మేము స్వతహాగా కోర్టులో గెలుచుకొని సంపాదించుకున్న ల్యాండ్. ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ఇదొక కంపెనీ కట్టబెడితే కంపెనీ కాస్త పూర్తి స్థాయిలో దీన్ని ఉపయోగించుకోలేకపోయిన తర్వాత తిరిగి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి సంపాదించామని చెప్పి అటు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అటు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు, పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతున్నారు. సో ప్రభుత్వమే ఈ రకంగా వాడుకుంటే తప్పేంటి అంటూ కూడా హెచ్సియు విద్యార్థులు చేపడుతున్న ఆందోళనకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. కానీ మనం చూస్తున్నాం నిజంగా దారుణమైన పరిస్థితి. విద్యార్థులు కనీసం వారికి ఎంతటి దారుణం అంటే వారిపై లాఠీ చార్జ్ చేయడం, వారిని గొరగొర ఈడ్చుకొని వెళ్ళడం, ఇలా చాలా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం నుంచి కూడా చాలా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకసారి హెచ్సి ఆవరణ నుంచి ఉదయం నుంచి ఎటువంటి సినారియో ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. కాసేపటి క్రితము ఒకవైపు బీజేవైఎం నేతలు కావచ్చు, సిపిఎం నేతలు కావచ్చు ఇక్కడికి వచ్చారు. ఒకవైపు విద్యార్థులకు మద్దతుగా వాళ్ళకు సంఘీభావం తెలిపే విధంగా వాళ్ళు ఇక్కడికి రావడంతో ఒక్కసారిగా వాళ్ళందరినీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మొత్తం తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి చేసిన ముమ్మాటికి తప్పు. ఆ రేవంత్ రెడ్డికి ఈ రోజు నుంచి ప్రభుత్వం నుంచి సరైనటువంటి గుణపాఠం చెప్పి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీ యొక్క ప్రభుత్వాన్ని మొత్తం మీద చూసుకోవచ్చు. ఒక ఉద్రిక్త వాతావరణం కాసేపటి క్రితం వరకు చోటు చేసుకుంది. అటు మహిళా రైతులు కూడా రావడంతో వాళ్ళని కూడా ఎక్కడికక్కడ నిలువరించారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు విద్యార్థులకు మద్దతు వ్యక్తమంటూ వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అటు లేడీ కానిస్టేబుల్ కావచ్చు, అందరు జెంట్స్ మొత్తం పెద్ద ఎత్తున అందరినీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేయకుండా భారీ ఎత్తున ఒకవైపు పోలీసులు మోహరించారని చెప్పుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. హెచ్సియు మెయిన్ గేట్ దగ్గర ప్రస్తుతం ఈ విధంగా ఉంది పరిస్థితి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అటు విద్యార్థి సంఘాల నాయకులకు ఈ రోజు ఒకవైపు విద్యార్థులు కూడా క్లాసులు బహిష్కరించే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ముందు నుండి ఉదయం నుంచే ఈ విధంగా కొనసాగుతుంది. ఈ కాసేపు క్రితమే అటు బీజేపీ కావచ్చు, సిపిఎం నేతలు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వీళ్లకు విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కావాలని ఈ విధంగా 400 ఎకరాలను హెచ్సియుకి సంబంధించిన భూములను ఏ విధంగా ప్రైవేట్ పరం చేశారంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేసి న్యాయ పోరాటం చేస్తాం. అప్పటి వరకు గర్వివ్వాలి. కానీ వెంటనే నిన్న జేసీబీల సహాయంతో మొత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అటు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ తల్లి వస్తున్న ఒక ఉద్రిక్త వాతావరణం అయితే హెచ్సియు దగ్గర కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో మొత్తం మీద ఒకవైపు ఈ రోజు అటు పార్టీ నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కరొక్కరుగా మద్దతు తెలుపుతున్నప్పటికీ వీళ్ళు ఈరోజు విద్యార్థులు కూడా ఒక్కరొక్కరుగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు విద్యార్థి సంఘ నాయకులు ఏం చెప్తారు? మీరు నిరసన చేసిన మమ్మల్ని ప్రశాంతంగా ధర్నాలో చేయనిస్తలేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన యొక్క నిదర్శనకు అడ్డం పడుతుంది. మా భూములు పోతుంటే మేము ప్రశాంతంగా ధర్నా చేసుకునే హక్కు కూడా మాకు లేదా? రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు విద్యార్థులతోటి పెట్టుకుంటున్నావు. హెచ్సియు విద్యార్థులతో పెట్టుకుంటాను. పుట్టగతులు లేకుండా పోతావు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నిన్ను ఎట్లయితే ఓడించిందో నీ ప్రభుత్వం మొత్తం పడిపోయే విధంగా మేము చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఏదైతే 400 ఎకరాల భూమిని కబ్జా చేస్తావని ట్రై చేస్తున్నావో ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని విరమించుకో. లేకపోతే మేము మా ప్రాణాలు పోయేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపం. మా ప్రాణాలు పోయేంత వరకు కూడా మీ పోరాటాన్ని ఆపం. కాబట్టి రేవంత్ రెడ్డి నీ పోలీసులను పిలిపించి ఎన్ని వందల మంది పోలీసులను పిలిపించినా మేము భయపడేది లేదు. ఎన్ని రోజులైనా ఇక్కడే పోరాటం చూసుకోవచ్చు. ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఏమంటారు ప్రభుత్వ వైఖరిని? ఏం చెప్తారు చెప్పండి. సో మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఒకవైపు तेलुगु हमारा ये डिमांड है कि जो रेवंत रेड्डी हमारे HCU का 400 एकड़ जो बायोडाइवर्सिटी लैंड एरिया